హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రుద్ర డెవలపర్స్. మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి 30 ఫీట్ డిస్టెన్స్లో రోడ్ అయితే అవైలబుల్గా ఉందండి. ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ ఏరియా అండి. మనకి ఈ ప్రాపర్టీ అయితే 150 గజాలలో అయితే నిర్మాణం చేపట్టారండి. ఇది ఈసీఐఎల్కి దగ్గరలో ఉన్న దమ్మాయిగూడ ప్రాంతంలో అవైలబుల్గా ఉందండి. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మనకు పార్కింగ్ ఏరియా కూడా చాలా సఫిషియెంట్గా 12 ఫీట్లో ఉందండి. 12 ఫీట్ వరకు అయితే ఉంటుందండి. మనకి లేటెస్ట్ డిజైన్స్తోని పైన మనకి మంచి లైట్స్తో ఆకర్షణీయంగా డిజైన్స్ అయితే అప్డేట్ చేసి పెట్టారండి. ఇక్కడ చూసినట్టయితే మనకి చాలా నీట్గా చక్కగా ఆకర్షణీయంగా అయితే కనిపిస్తున్నాయండి. ఇక్కడ మనం చూసినట్టయితే మనకి పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా సఫిషియెంట్గా ఉందండి. ఈ ప్లేస్ అయితే 150 గజాలలో అయితే ఈ నిర్మాణం అయితే చేపట్టారండి. ఇక్కడ మనం చూసినట్టయితే మనకి బోర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి. బోర్ అయితే 700 ఫీట్ల లోతుకైతే వేసారండి. ఇక్కడ మనకు చూసినట్టయితే 4 ఫీట్ డిస్టెన్స్లో మనకి ప్లేస్ కూడా లీవ్ చేశారండి. అక్కడ మనకి వాషింగ్ ఏరియా కూడా అవైలబుల్గా ఉందండి. ఒకవేళ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు చూస్తున్నదైతే గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK అవైలబుల్గా ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్న మొత్తం ప్రాపర్టీ అయితే G+1 అండి. ఇక్కడ మనకి సైడ్కి మనకి వాషింగ్ ఏరియా కూడా అవైలబుల్గా ఉందండి. ఇక్కడ మీరు ప్లాట్స్ కానీ ఇల్లులు కానీ మరి ఏదైనా ప్రాపర్టీ కానీ అమ్మాలి అనుకుంటే ఇక్కడ కింద అవైలబుల్ ఉన్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ప్రతి ఒక్క డీటెయిల్ మీకు తెలియజేయబడతాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మనం ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో కూడా లేటెస్ట్ డిజైన్ అప్డేట్తో మనకి చాలా నీట్గా అవైలబుల్ చేశారండి. ఇక్కడ చూసినట్టయితే మనకి పైన లైట్స్తో సహా నీట్గా చాలా క్లీన్గా ఉన్నాయండి. ఇక్కడ చూసినట్టయితే మనకి చాలా డీసెంట్గా లగ్జరియస్ లుక్ అయితే కనిపిస్తుందండి. ఈ యొక్క డోర్ అయితే మనకి టేకుతో రెడీ అయిందండి. ఇక్కడ చూసినట్టయితే మనకి హాల్ చాలా పెద్దగా విశాలంగా, ఫాల్ సీలింగ్ కూడా చాలా క్లీన్గా చాలా క్లియర్గా చేశారండి. ఇక్కడ చూసినట్టయితే మనకి వెంటిలేషన్ విండోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. మనకి ఇక్కడ చూసినట్టయితే వాల్కి మంచి డిజైన్ కూడా అవైలబుల్గా ఉందండి. ఇక్కడ మనం చూసినట్టయితే మనకి షెల్ఫ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇది మొత్తం డైనింగ్ ఏరియా అండి. మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి పూజా గది కూడా అవైలబుల్గా ఉందండి. ఈ ఇల్లు అయితే 150 గజాలలో అయితే నిర్మాణం అయితే చేపట్టారండి. ఈ ఇల్లు యొక్క ధర అయితే 1,35,00,000 అండి. పూజా గది కూడా చాలా సఫిషియెంట్గా నీట్గా ఉందండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 27x50 అండి. ఈ ఇల్లు వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి. కిచెన్ కూడా చాలా పెద్దగా సఫిషియెంట్గా ఉందండి. మనం చూసినట్టయితే మనకి వెంటిలేషన్ విండో కూడా అవైలబుల్గా ఉందండి. ఈ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 27x50 అండి. ఇది మొత్తం G+1 అండి. హౌస్ మొత్తం G+1 అండి. ఈ ఇల్లు ధర వచ్చి 1,35,00,000 అండి. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మనకి 2 బెడ్రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అని కూడా అనుకోవచ్చు అండి. ఇక్కడ చూసినట్టయితే మనకి వెంటిలేషన్ విండో కూడా అవైలబుల్గా ఉందండి. చాలా నీట్గా ఫాల్ సీలింగ్ కూడా చాలా క్లీన్గా చేశారండి. ఇక్కడ చూసినట్టయితే లేటెస్ట్ డిజైన్తో అయితే అవైలబుల్గా ఉందండి. మనకి డోర్ కూడా టేకుతో తయారు చేశారండి. ఇక్కడ చూసినట్టయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. హాల్కి కూడా మనం సెకండ్ బెడ్రూమ్కి ఎంటర్ అవుతున్నామండి. ఈ బెడ్రూమ్ని మనం మాస్టర్ బెడ్రూమ్ అని కూడా అనుకోవచ్చండి. ఎందుకంటే చాలా పెద్దగా నీట్గా ఫాల్ సీలింగ్తో పాటు వెంటిలేషన్ విండోతో సహా ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయండి. విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా అవైలబుల్గా ఉందండి. ఇక్కడ మనం చూసినట్టయితే బాత్రూమ్ కూడా చాలా పెద్దగా అవైలబుల్గా ఉందండి. మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో రావాలంటే
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే G+1 హౌస్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే చాలా చక్కగా అయితే నిర్మాణం అయితే చేపట్టారండి. ఇది 150 గజాలలో నిర్మాణం అయితే చేపట్టారండి. ఈ ఇల్లు ధర వచ్చేసి 1,35,00,000 అండి. ఇది 150 గజాలలో నిర్మాణం అయితే చేపట్టారండి. ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ పైకి వెళ్ళి చూద్దామండి. ఇక్కడ మనకి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండడానికి మంచి డోర్ కూడా అవైలబుల్గా ఉందండి. ఇక్కడ నుంచి చూసినట్టయితే మనకి మంచి వ్యూ కనబడుతుందండి. ఈ ఇల్లు అయితే 150 గజాలలో అయితే కట్టారండి. ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ హౌస్ వచ్చి నార్త్ ఫేసింగ్లో అవైలబుల్గా ఉందండి. ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 27x50 అండి. ఒకవేళ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే మీకు ఏమైనా అమ్మాలి అని ఉంటే కింద ఉన్న నంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.